ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి, హనుమాన్ షుగర్స్ ఉండేది. వీటిట్లలో రెగ్యులర్ మెయింటెనెన్స్ చేతకాక కొంత నష్టం వచ్చింది. అదే సందర్భంలో అక్కడ ఏం జరుగుతుంది, దాంట్లో ప్రధానమైనటువంటి అంశము దానికి ఆస్తులు ఉంటాయి, భూములు ఉంటాయి. ఈ భూమి అమ్మితే ఆ ఫ్యాక్టరీ నడిపించవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేశారా? చెయ్యకపోగా ఇట్లాగ కోఆపరేటివ్ సెక్టర్ అంటే రైతులు రూపాయి వేసుకుని పెట్టిన ఫ్యాక్టరీలు అవి, రైతులు ఇచ్చినటువంటి సొమ్ములతో పెట్టిన ఫ్యాక్టరీలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఆ ప్రైవేట్ వాడు ఏదో నడిపేస్తాడని భావించారు. అప్పట్లో మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో రచ్చరచ్చ చేసింది ఏది, ఈ నిజాం షుగర్స్ ఇవన్నీ ఇచ్చారు, కేసీఆర్ వీళ్ళందరూ కూడా రచ్చ చేశారు. అది తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఒక ఏడాది 2 ఏళ్ళు నడిపారు. నిదానంగా నష్టాలు వస్తున్నాయన్న పేరుతో ఆ భూములు అమ్మేసుకున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించేసుకున్నారు. ఇక్కడ ఎవరు నష్టపోయారు? ఆ రైతు నష్టపోయాడు. లాభపడింది ఎవరు? ప్రైవేటు వ్యక్తులు. మరి ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్కి ఎట్ట దారాదత్తం చేసావు? ప్రభుత్వం చేతిలో చట్టం ఉంది, చేసేసారు అంతే, సింపుల్ లాజిక్. రెండవది, మీకు అప్పట్లో స్పోర్ట్స్ జరిగినాయి హైదరాబాద్లో, గచ్చిబౌలి ఏరియాలో, గచ్చిబౌలి డెవలప్ అయింది. అట్లాగే స్పోర్ట్స్ స్టేడియాలతో పాటుగా ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్లు అవన్నీ కట్టారు. వీళ్ళు వచ్చిన వాళ్ళకి